అంజయ్ యాదవ్ వందలాది ఎకరాలు షాద్నగర్ లో కబ్జాలు పెట్టుకుంటుండు కదా, అలంపూర్ లో గువ్వల బాలరాజు మన గోపాల్పేట మన దగ్గరనే ఉండే, నాడు ఎట్లుండే నేడు ఎట్లున్నాడో అచ్చంపేటలో మీరు చూసిండ్రు కదా. ఇక ఒక్కరొక్కరి జాతకం చూస్తే ఇవాళ కేసీఆర్ కుటుంబము వాళ్ళ పార్టీలు ఉండే నాయకులు కళ్ళలు నెరవేరినాయి, వాళ్లకు మాత్రం బంగారపు కనకవర్షం కురిసిందయ్యా, కాళేశ్వరం మాత్రం కుప్పగూలిందయ్యా కేసీఆర్ అవినీతికి. వెనకటి కంటే కూడా పనిమంతుడు పందిరేస్తే కుక్కతో గడిచిగానే కూలిపోయిందంట. ఇవాళ మేము నాగార్జున సాగర్ కట్టినాం, మేము జూరాలు కట్టినాం, మేము శ్రీశైలం కట్టినాం, మేము కల్వకుర్తి కట్టినాం, మేము భీమా కట్టినాం. జిల్లాలో ఉచిత ప్రయాణం, బస్సు ఏడ కనిపించినా చెయ్యడ్డం పెడితే బస్సు ఆపాలి, బస్సులు ఎక్కించుకోవాలి. ఇప్పుడు మా అక్కలకి ఇంటి ఆయన మీద కోపం వస్తే అమ్మగారింటికి పోదామంటే బస్ కిరా పైసలకు కష్టమవుతుంది. అప్పుడు ఆయన అడిగేది లేదు, ఆయనకు చెప్పేది లేదు. ఏమన్నా అన్నాడంటే చక్కగా బస్సు ఎక్కి అమ్మగారింటికి పోవచ్చు. పండుగ పూట కూడా అమ్మగారింటికి పోవాలంటే ఎవరిని అడగాల్సిన పని లేదు, బస్సు ఎక్కి పోవచ్చు. బీచ్పల్లి జాతర పోవాలంటే ఎవరిని అడగాల్సిన పని లేదు, బస్సు ఎక్కి పోవచ్చు. మల్లెంకొండ జాతర పోవాలంటే మనం చక్కగా బస్సు ఎక్కి ఉచితంగా పోవచ్చు. అందుకే మా అక్కలకు, మీకెవరికి లేదా మగపిల్లలకు, మా అక్కలకే బస్సులో ఉచిత ప్రయాణం. మా అక్కలకు అందరికీ, మా చెల్లెళ్ళ అందరికీ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం. ఇదే కాకుండా ఇవాళ రైతులకు ఉచిత కరెంటు ఉన్నది. మరి భూమి లేని వాళ్ళ పరిస్థితి ఏందని పేదోళ్ళు అడిగారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది, ఇవాళ భూమి లేకున్నా బాయికాడ ఉచితంగా ఇచ్చినట్టే మీ ఇంటికాడ కూడా 200 యూనిట్లు మీ ఇంటి కరెంటు ఉచితంగా ఇచ్చి మిమ్మల్ని ఆదుకోవాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మీరు టీవీ పెట్టుకోరి, ఫ్యాన్ వేసుకోరి, ట్యూబ్ లైట్ పెట్టుకోరి, మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు వచ్చే నెల నుంచి. అదేవిధంగా నిన్న మొన్న ఈయనే ఉన్నాడు వ్యవసాయ మంత్రి అని. ఈ వ్యవసాయ మంత్రికి వ్యవసాయం తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఆయన పంచ కట్టుకొని తిరుగుతుండు.